సో దేవుడికి సమస్తము సాధ్యమే. సో విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో మన జీవితంలో ప్రార్థనలకు జవాబు రావట్లేదని దేవుడికి అది అసాధ్యం అని మాత్రం అనుకోవద్దు. దేవుడికి అది ఇచ్చినా ఇవ్వకపోయినా అది సాధ్యమే. కాకపోతే నేను చెప్పాను కదా నిన్న, నీడ్ బేసిస్. ఇప్పుడు ఈ మోషే నిలబడ్డప్పుడు యేసు ప్రభువు దేవుడు సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తాడు. అప్పుడు అక్కడ నీడ్ ఉంది అక్కడ. ఇప్పుడు మనం వెళ్ళి సముద్రాన్ని రెండు పాయలుగా చేయమంటే మళ్ళీ చేస్తాడు. కానీ నీడ్ ఏంటి? సో టైం పాస్ కి దేవుడు అద్భుతాలు చేయడు, నీడ్ బేసిస్ బట్టి. అందుకే క్రీస్తు మహిమ చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తా అంటాడు. నీ అవసరాన్ని తగ్గట్టుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ అయ్యా ప్రభు నాకు టైం పాస్ కి అద్భుతాలు చేయమంటే దేవుడు చేయడు. సో ఎందుకంటే దేవుడి యొక్క ప్రత్యక్షత కనపడాలి, ఆడ మన నీడ్ ఉండాలి. అండ్ దేవుడు కూడా అది చేయగలిగే సామర్థ్యము ఉన్నదని నమ్మాలి మనం అందరము కూడా. సో అందుకే నీకు ఏ నీడ్ ఉందో దాని గురించి మీరు అద్భుతం చేయమని అడగండి. సో నీ ఉద్యోగ విషయంలో నీడ్ ఉందా, ఉద్యోగ విషయంలో అద్భుతం చేయమని అడగండి. వీసా విషయంలో నీడ్ ఉందా, వీసా విషయంలో అద్భుతం చేయమని అడగండి. లేకపోతే నీకు సొంత గృహ విషయంలో, లేకపోతే అప్పుల బాధలు ఉన్నాయా, నీకు నీడు అది అప్పులు తీసేయడం, అది అవసరం, అత్యధికమైన అవసరము. ఫైనాన్షియల్ గా బ్లెస్ కావడం అత్యధికమైన అవసరం. సో నీ డైలీ రొటీన్ లైఫ్ లో నీ నీడ్లలో ఎక్కడెక్కడైతే నీకు అసాధ్యం అనిపిస్తుందో అక్కడ దేవుడు సమస్తము సాధ్యం. ఎస్, మనకు నార్మల్ రిపోర్ట్ రావడం మనకు నీడ్ అండి. సో మన పిల్లలు గొప్పగా చదువుకొని వాళ్ళు గొప్ప ప్రయోజకులు కావడం మన నీడ్ అండి. సో దేవుణ్ణి అలాంటి అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నీ అవసరానికి తగ్గట్టుగా చేయమని అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యమే అని నమ్మండి. దేవుడికి సమస్తము సాధ్యము, మనకైతే అసాధ్యము మనం దేవుడి చేతిలో పెట్టినప్పుడు సమస్తము సాధ్యమే అని నమ్మి ప్రార్థించండి. సో ప్రార్థనకు డిలే అయినంత మాత్రాన దేవుడు వినట్లేదని అనుకోవద్దు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో మనల్ని ఇంకా నేర్పిస్తాడు, ఇంకా ఏమైనా తీసేసేది ఉంటే తీసేస్తాడు, తగ్గించుకునే విషయాలు ఏమైనా ఉంటే తగ్గించేలాగా చేస్తాడు. సో అంతేకాని ఆయనకు అది అసాధ్యం అని మాత్రం అనుకోద్దు. సో ఆ కాన్సెప్టే లేదు దేవుడి దగ్గర, అలాంటి కాన్సెప్టే లేదు. ఇది అసాధ్యం అన్న కాన్సెప్టే లేదు. ఆనాడు నీడుంది లాజరస్ ని పైకి లేపడం మరణం నుంచి. సో ఈ కాలంలో కూడా ఆయన యొక్క కృప చొప్పున చాలా మంది కూడా మరణ పడక నుంచి పైకి లేస్తున్నారు. సో ఆనాడు అందరి ముందు దేవుడు పుట్టి గుడ్డి వాళ్ళను స్వస్థతపరిచారు, కుంటి వాళ్ళను, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని పెంచాలి. సో వాళ్ళ విశ్వాసాన్ని పెంచితేనే కానీ అక్కడ అద్భుతం జరిగితే కానీ వాళ్ళ విశ్వాసం పెరగదు. అందుకే అందరి ముందు కూడా యేసు ప్రభువారు మీరు చూడండి, జన సమూహం అందరి ముందు వాళ్ళ కళ్ళను స్వస్థతపరిచాడు, వాళ్ళ కాళ్ళను స్వస్థతపరిచాడు, వాళ్ళ చెవిలను స్వస్థతపరిచాడు, వాళ్ళ నోటిని స్వస్థతపరిచాడు, వాళ్ళ కుష్టు రోగాన్ని స్వస్థతపరిచాడు అందరి ముందు. ఎందుకంటే అక్కడ నీడ్ ఉంది. వాళ్ళ అద్భుతాలు జరిగితేనే అందరూ నమ్ముతారని అందరి ముందు అలా అలా చేశాడు. అందుకే చర్చ్ లో కూడా దేవుడు ఎందుకు అన్ని అద్భుతాలు చేస్తాడు అందరి ముందు అంటే, ఎందుకు అన్ని సాక్ష్యాలను ఇప్పిస్తాడంటే నమ్మకం పెరగాలని, అందరిలో విశ్వాసం పెరగాలని. ఎందుకంటే ఆయన్నే అన్నాడు కదా, సూచన క్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేయకపోతే ఎవరు నన్ను నమ్మరని. సో ఆ సూచన క్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేయమని అడగాలి దేవుణ్ణి. ఆయన్నే అన్నాడు ఇవన్నీ చేస్తేనే నన్ను నమ్ముతారని. సో చూద్దాము, ఒక సిచ్యువేషన్ ఉంది బైబిల్లో, ఇంకా గొప్ప గొప్ప మహిమ గల సిచ్యువేషన్. అదేంటి చూద్దాం. ఎస్కేల్ 37:1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. సో ఎస్కేల్ అనే ప్రవక్త మీదికి దేవుడి యొక్క హస్తము వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. సో అక్కడ ఒక లోయ ఉందట, ఆ లోయ అంతా కూడా ఎముకలు అట. అంటే ఇక మనిషి చనిపోయి ఆ మాంసం కూడా ఎండిపోయి ఓన్లీ ఎముకలే మిగిలి ఉన్న లోయలోకి తీసుకెళ్లాడట ఎస్కేల్ని. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, సో వాటి మధ్య అటు ఇటు నడిపిస్తున్నాడు. అంటే ఇక అది ఎముకలు, ఇక జీవం లేదు వాటిలో. కంప్లీట్ గా బోన్స్, కంప్లీట్ గా స్కెలిటన్, కంప్లీట్ గా ఫ్లెష్ కూడా లేదు. అంటే ఆ ఎముకల లోయలో చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉండొచ్చు, 1000 సంవత్సరాలు అయి ఉండొచ్చు, చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. అలాంటి ఎముకల లోయలకు ఎవరిని తీసుకెళ్లాడు దేవుడు? హెజ్కేల్ని తీసుకెళ్లాడు, ఆత్మవశుడై తీసుకెళ్లాడు. ఎముకలు అనేకములు ఆ లోయంలో కనపడాను. చూసారా, ఆ లోయలో అంతా కూడా ఎముకలే, మనుషుల కలైపరాలు, ఎముకలు, ఆ స్కెల్టన్సే కనబడుతున్నాయట. అవి కేవలము ఎండిపోయినవి. చూసారా, ఎండిన ఎముకలు. మళ్ళా ఎండిన ఎముకలు అంటే కంప్లీట్ గా ఇక ఫ్లెష్ అంతా అయిపోయి ఆ ఎముకలు కూడా ఎండిపోయి ఇక మెత్తగా అయిపోతాయి. చూసారా, అలాంటి స్థాయిలో ఉన్న ఎండిన ఎముకల లోయలోకి దేవుడు హెజ్కేల్ని తీసుకెళ్లాడు. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? సో అడుగుతున్నాడు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా?
అని అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. సో నాకేం తెలుసు ప్రభువా. అవునండి, ఎందుకు ఎండిన ఎముకలు బ్రతకగలుగుతాయండి? చనిపోయిన శవమే ఒక గంట తర్వాత లేపాలంటేనే కష్టము. సో చనిపోయిన మనిషి ఒక గంట తర్వాత బ్రతకాలంటేనే కష్టము. అలాంటిది ఎప్పుడో చనిపోయిన ఆ మనుషులందరి కళేబరాలు, ఎప్పుడో చనిపోయిన ఆ ఎముకలన్నీ బ్రతకగలవా అని హెచ్కేఎల్‌ని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు? నేను ఇలాంటి అద్భుతం కూడా చేయగలుగుతానని చెప్తున్నాడు దేవుడు. సో అందుకే మన జీవితంలో కూడా ఇలాంటి ఎండిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఇక డ్రై అయిపోయింది. సో ఎండిపోయినడానికి సాదృశ్యం ఏంటిది? డ్రై అయిపోవడం. ఒకవేళ నీ ఫైనాన్సెస్ విషయంలో నువ్వు డ్రై అయిపోయావా? లేకపోతే నీ హెల్త్ విషయంలో డ్రై అయిపోయావా? లేకపోతే నీ ప్రాస్పరిటీ విషయంలో డ్రై అయిపోయావా? సో దేవుడు దాన్ని కూడా మార్చగలుగుతాడు. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. పోయిన వాటిని, కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు మన దేవుడు. సో ఇక్కడ హెచ్కేఎల్‌తో అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అసాధ్యం అండి. ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతుకుతాయి? బ్రతకవు అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నాకే తెలియనని నేనంటిని. ఇక నాకేం తెలుసు ప్రభు అని అంటున్నాడు. సో హెచ్కేలు అందుకు ఆయన ప్రవచనమత్తి, ఎండిపోయిన ఎముకలలో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చూసారా, ప్రవచనం ఎత్తమంటున్నాడు, ప్రవచించుకోమంటున్నాడు. అందుకే నేను చాలా సందర్భాల్లో మీకు కూడా చెప్పాను, ప్రవచించుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. సో ఎండిపోయిన నా జీవితము నూతనంగా చిగురించును గాక, కోల్పోయిన నా జీవితము మళ్ళీ తిరిగి వచ్చును గాక. మై గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. నా దేవుడు పోయిన కాలాన్ని, పోయిన సమయాన్ని, పోయిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి ఇస్తాడు అని ప్రవచించుకోమంటున్నాడు దేవుడు. సో ఇక్కడ అందుకైన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. సో ఇలా అంటున్నాడు. అందుకే అమ్మా నేను చెప్తున్నా కదా, నీ జీవితంలో పాజిటివ్ గా ప్రవచించుకో. ఏదైనా పర్లేదు. ఒకవేళ నువ్వు డబ్బు కోల్పోయినావా, నేను కోల్పోయిన డబ్బు మళ్ళీ నాకు తిరిగి వచ్చును కాక. ఉద్యోగం కోల్పోయిన నా ఉద్యోగం ఇంకా రెండింతలుగా వచ్చును కాక. యేసు నామంలో నాకు స్వస్థత వచ్చును కాక. యేసు నామంలో నాకు విడుదల వచ్చును కాక. యేసు నామంలో నాకు శాలరీ డబల్ అవును కాక అని ప్రవచించుకో. యేసు నామంలో ప్రవచిస్తున్నానని ప్రవచించుకో. ఆ ప్రవచనాలు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. సో ఇక్కడ నువ్వు ప్రవచనం ఎత్తు, నువ్వు నోరు తెరవమంటున్నాడు, నువ్వు నోరు తెరిచి ప్రవచించమంటున్నాడు. ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. సో ప్రవచిస్తున్నాడు, నువ్వు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అందుకే నీ ఆశీర్వాదం ఎక్కడో లేదమ్మా, నీ నోట్లోనే ఆశీర్వాదం ఉంది. అర్థమవుతుందా? నువ్వు ఎలా ప్రవచించుకుంటే దేవుడు అలాగే పనిచేసి పెడతాడు. సో అన్నాడు, ఎండిన ఎముకలను నువ్వు ప్రవచించు అని అంటున్నాడు. చూసారా, మనిషి కావాలి. దేవుడు ఏదైనా అద్భుతాలు చేయాలంటే మనిషి కావాలి. ఇప్పుడు డైరెక్ట్ దేవుడే అద్భుతం చేయొచ్చు కదా, ఆ ఎండిన ఎముకలకు ఆ లోయలో వేయచ్చు కదా. ఎందుకు ఎస్కేల్ని ప్రవచించమంటున్నాడు? ఆ ప్రవచనం ద్వారా అద్భుతం చేస్తా అంటున్నాడు. సో అర్థమవుతుందా అండి? అందుకే నువ్వు కూడా ప్రవచించుకో. నీ ప్రవచనం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో అందుకే నెగిటివ్ స్పీకింగ్ ఎప్పుడు మన నోట్లో నుంచి ఉండదు. ఇది కాదు, ఇది జరగదు, ఇది రాదు అన్న మాటల వల్ల మనం పొందుకోలేవు దేవుడి దగ్గర నుంచి. సో ఎప్పుడైనా పాజిటివ్, ఇది తప్పకుండా చేస్తాడు దేవుడు, నా పిల్లలు తప్పకుండా మారుతారు, నా భర్త తప్పకుండా, నా పరిస్థితులు తప్పకుండా మారుతాయి, నేను పోగొట్టుకున్న డబ్బుని మళ్ళా తిరిగి పొందుకుంటున్నాను, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి నేను పొందుకుంటాను అని ప్రవచించుకో. సో నీ నోటితో ప్రవచించుకో, దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. సో ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. సో జీవాత్మను రప్పించుతున్నాను అంటే ఎండిపోయిన ఎముకలలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? జీవాత్మను రప్పిస్తున్నాడు. చూసారా అండి, అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యము చేయగలుగుతాడు. అది ఎప్పుడు నువ్వు విశ్వసించినప్పుడు, అదెప్పుడు నువ్వు ప్రవచించినప్పుడు, అదెప్పుడు నువ్వు నమ్మినప్పుడు, అదెప్పుడు నీ ద్వారా దేవుడు అద్భుతం చేయాలని ఆలోచించినప్పుడు. సో చూసారా అండి, ఇప్పుడు దేవుడే డైరెక్ట్ వాటి మీద, ఎముకల మీద చేయొచ్చు కదా. ఎందుకు ఎస్కేల్ని అంటున్నాడు, పలకమంటున్నాడు? సో అలా మనిషి ద్వారా, మనిషి వల్ల, మనిషి కోసము దేవుడు సకల అద్భుతాలు, సకల ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి నీకు ఇప్పటి వరకు కూడా నీ పరిస్థితిగా దిగజారిపోయింది, ఇక ఎండిపోయినట్టు ఉంది, అయినా ప్రార్థించుకో, నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించుకో. ఆ ఎండిన ఎముకలకే జీవాత్మను రప్పించి సైన్యంలాగా మార్చిన దేవుడు నా జీవితంలో కూడా చేయడాన్ని నమ్మి ప్రార్థించు. ఇవన్నీ దేవుడు ఎందుకు రిఫరెన్స్ రాసి పెట్టాడంటే, దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు, ఇలాంటి మాత్రమే కాదు ఇంకా ఎలాంటి కార్యాలైనా చేయగలుగుతాడని చెప్పడానికి దేవుడు ఇవన్నీ బైబిల్లో రాసి పెట్టాడు. సో సెలవిచ్చ, మీరు బ్రతుకున్నట్లు
నేను మీలోని జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి, చూసారా, చర్మము కప్పి ఆ ఎముకలన్నీ కూడా ఏమవుతున్నాయి, జీవాత్మ వస్తుంది. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవా ఉన్నానని మీరు తెలుసుకొందురు అని ఇలా ప్రవచిస్తున్నాడు. చూసారా, జీవాత్మను సో పాజిటివ్ గా ప్రవచిస్తున్నాడు. అంటే ఆ ఎండిన ఎముకలలో జీవం రావాలని ప్రవచిస్తున్నాడు. ఆ ఎముకల మీద చర్మం రావాలని ప్రార్థిస్తున్నాడు. నరాలు రావాలని ప్రార్థిస్తున్నాడు. ఆ మాంసం మీద చర్మము పొదిగి ఉండాలని ప్రవచిస్తున్నాడు. జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురని ప్రవచిస్తున్నారు. సో చూసారా, ప్రవచనము నెరవేరుతుందండి. అందుకే నీ జీవితంలో కూడా అలా ప్రవచించుకో. నా అప్పుల బాధ యేసు నామంలో విడుదల పొందుకును గాక. నా అనారోగ్య సమస్యలు యేసు నామంలో అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా కార్యం జరుగును గాక. నేను కోల్పోయిన ధనము నాకు నూరింతలుగా వచ్చును గాక. నా కోల్పోయిన ఐశ్వర్యము నూరింతలుగా వచ్చును గాక. నా కోల్పోయిన ఆరోగ్యము నూరింతలుగా వచ్చును గాక. ఎందుకంటే అక్కడ ఎండిన ఎముకలనే దేవుడు జీవంగా మార్చిన దేవుడు మన జీవితంలో ఎండిపోయిన సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా మార్చగలుగుతాడు. టేక్ సేమ్ రిఫరెన్సెస్. ఈ రిఫరెన్సెస్ నువ్వు వాడాలి ప్రేయర్ లో. అయ్యా, ఎండిన ఎముకలనే మళ్ళీ జీవం పోసిన దేవుడవు, నా జీవితాన్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయి ప్రభువా, నన్ను మళ్ళీ పునర్ప్రారంభించు ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. యెహోవాను ఆయన మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, చూసారండి, ఆజ్ఞ ప్రకారం ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను. చూసారండి, ఎముకలు ఒకదానితో ఒకటి కలిసాయి. ఇవన్నీ కొన్ని సంవత్సరాల క్రితము ఎండిపోయిన ఎముకలు. ఆ ఎండిపోయిన ఎముకలలో కూడా ప్రవచించగానే ఏం చేశాడు, దేవుడు జీవాన్ని పోశాడు. సో ఎండిపోయిన ఎముకలకు ఎప్పుడైనా జీవం వస్తుందా అండి? సో చనిపోయిన మనిషి లేవడమే కష్టము. అలాంటిది ఎండిపోయిన మనిషి ఎముకలకు కూడా జీవాన్ని దయచేసిన దేవుడు. సో చూసారండి, ఇలాంటి అసాధారణమైన కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. సస్వాధ్యములు కాటిని కూడా మనకైతే అసాధ్యము. ఎండిన ఎముకలకు జీవం పోవడం మనకు అవసరమా? మనకు అసాధ్యం కదా. సో ఆయన ప్రవచించాడు. సో చూసారా, ప్రవచించుకోండి. నీ జీవితంలో యేసు నామంలో ప్రవచిస్తున్నాను అని ప్రవచించండి. యేసు నామంలో నేను నా కుటుంబము ఆరోగ్యంతో ఉండును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా కుటుంబంలో వెలుగుని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా కుటుంబంలో జీవాన్ని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా ఉద్యోగంలో వెలుగుని, సక్సెస్ ని, విక్టరీని ప్రవచిస్తున్నాను. ఇట్లా ప్రవచించుకోండి అమ్మా. పాజిటివ్ గా ప్రవచించుకోండి. సక్సెస్ ని ప్రవచించుకోండి. ప్రాస్పరిటీని ప్రవచించుకోండి. గుడ్ హెల్త్ ని ప్రవచించుకోండి. సో నీ యొక్క బ్లెస్సింగ్స్ ని ప్రవచించుకోండి. సో దేవుడు అలాగే చేస్తాడు. సో అందుకే మన నోట్లోనే మన ఆశీర్వాదం. ఇప్పుడు హెజ్కేలు నోట్లో ఆశీర్వాదం ఉందా లేదా? ఆయన ప్రవచనంలో ఆశీర్వాదం ఉందా లేదా? ఆయన ప్రవచించినప్పుడు జీవం వచ్చిందా లేదా? అలాగే నువ్వు కూడా ప్రవచించుకో, నీకు కూడా జీవం వస్తుంది. నీ జీవితంలో ఎండిపోయిన, మోడుబారిపోయిన జీవితాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని ఎత్తిపట్టి ప్రార్థించుకో, ఎత్తిపట్టి ప్రవచించండి. సో యేసు నామంలో నాకు స్వస్థత శీఘ్రముగా వచ్చును గాక అని ప్రవచిస్తున్నానని ప్రవచించుకోండి. సో యేసు నామంలో నాకు కోల్పోయిన నా ధనము, నా ఐశ్వర్యము, నా ఆయువు, నా ఆరోగ్యం అన్ని కూడా తిరిగి వచ్చును గాక అని ప్రవచిస్తున్నానని ఇలా ప్రవచించండి. సో అప్పుడు దేవుడు అక్కడ ఎండిన ఎముకలకు ఏం చేస్తున్నాడు? గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలకు ఒకదానితో ఒకటి కలుసుకొనేను. సో ఎముకలలో ఏమైందట? ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుచుండగా నరములను, మాంసమును వాటి మీదికి వచ్చాను. చూసారండి, ఆయన ఏదైతే నోటితో పలికాడో దేవుడు కూడా అలాగే స్ట్రక్చర్ చేస్తున్నాడు, అలాగే బ్లెస్సింగ్ చేస్తున్నాడు. అందుకే నువ్వు కూడా నోటితో నువ్వు ఏదైతే పలుకుతావో అదే నువ్వు పొందుకుంటావు, అలాగే నువ్వు పొందుకుంటావు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు ఇలా ప్రార్థించుకోవాలి. హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, వెల్దీగా ఉండాలి, సక్సెస్ ఉండాలి, విక్టరీ ఉండాలి, ప్రాస్పరిటీ ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, ఆయువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఎలాంటి కష్టాలు రావద్దు, కన్నీళ్లు రావద్దు, ఆర్థిక సమస్యలు రావద్దు, అనారోగ్య సమస్యలు దగ్గరికి రావద్దు అని ఇలా ప్రవచించుకో. నీ ప్రేయర్ లో ఇలా పలుకు. దేవుడు కూడా అలాగే ఇవన్నీ ఏవి నీ దగ్గరికి రాకుండా ఆపివేస్తాడు. సో అందుకే ప్రవచనంలోనే వరం ఉంది, ప్రవచనంలోనే ఆశీర్వాదం ఉంది. సో నీ లైఫ్ నువ్వు పాజిటివ్ గా ప్రవచించుకో. అంతేకాని చాలా మంది వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఖర్చు చేసుకుంటారు,
తప్పు. అలా కర్స్ చేసుకోవద్దు. ఇక నా జీవితం ఇంతే, ఇక ఇక్కడితోటి ఆగిపోతది, ఇక నా భర్త మారడు, నా పిల్లలు మారడు అని కర్స్ చేసుకోవద్దు. అట్లా ఎప్పుడు కూడా నెగిటివ్ గా మారద్దు. ఎందుకంటే దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదని ఆయన్నే చెప్తున్నాడు కదా. ఆ కాన్సెప్టే లేదు. ఇది సాధ్యము, ఇది అసాధ్యం అన్నది కాన్సెప్టే లేదు దేవుల్లో. నీకు ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. సో ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు, చనిపోయిన మనుషులకు జీవం పోసిన దేవుడు, ఇప్పుడు నీ జీవితంలో ఎండిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నా, నీ జీవితంలో ఎండిపోయిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ జీవాన్ని పోస్తాడు. అందుకే ప్రవచించుకో. నేను చూచుచుండగానే, చూసారా, చూచుచుండగానే నరములను, సో నరాలు వచ్చేసాయట శరీరంలోకి, మాంసము వాటి మీదికి వచ్చాను, మీదికి మాంసం వచ్చేసి వాటిపైన చర్మము కప్పెను. సో మాంసం వచ్చింది, మాంసం పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను, జీవాత్మ లేదు. సో అన్ని వచ్చాయి కానీ ఇంకా బ్రతకలేవు అవి. నరాలు వచ్చాయి, చర్మం వచ్చాయి, అలాగే మాంసం వచ్చింది, అన్ని బోన్స్ కూడా అతికాయి కానీ అవి కదలట్లేవట. జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి, చూసారా అండి, నువ్వు ప్రవచించు, నేను అద్భుతం చేస్తా అంటున్నాడు దేవుడు. మళ్ళీ ప్రవచించు, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము అంటున్నాడు. సో అర్థమవుతుందండి. సో మనిషి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మనిషి కోసం దేవుడు అద్భుతాలు చేస్తాడు, మనిషి వల్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు మరి దేవుడే డైరెక్ట్ చేయొచ్చు కదా, నువ్వు ప్రవచించమని అంటున్నాడు. సో అందుకే నువ్వు ప్రవచించుకో. సో నువ్వు ప్రవచించుకుంటే నీ జీవితం అలాగే మారుతుంది. ఒక రోజు కాకపోయినా ఒక రోజుకి మారుతుంటా ఉంటది. సో అందుకే ఇట్ యూజ్ యువర్ పాజిటివ్ వర్డ్స్. అందుకే నీ నోట్లో ఆశీర్వాదం ఉంది. జీవ మరణములు నాలుకే వశం అనే దేవుడు అన్నాడు. సో నీ జీవము నీ నోట్లోనే ఉంది, నాలుకే నాశనము మన నోట్లోనే ఉంది, మరణము మన నోట్లోనే. ఏది ప్రవచిస్తే అదే అవుతుంది. అందుకే మన నోటి మాటల్లో చాలా శక్తి ఉంటుందండి, గుర్తు పెట్టుకోండి. మీకు తెలియదు, మీరు మోకాల మీద కూర్చున్నప్పుడు స్పిరిచువల్ వరల్డ్ అంతా గడగడ వణుకుతుంది. మనం మోకాల మీద కూర్చున్నప్పుడు ఆ హెల్, ఆ యొక్క నరక ద్వారాలు గడగడ వణికిపోతాయి. మన మోకాల మీద కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు మన చుట్టుపక్కన ఉన్న దురాత్మ శక్తులు భయపడి పారిపోతాయి. సో ఆత్మలోకంలో అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేక క్రియలు జరుగుతాయి. కానీ మన ఫిజికల్ బల్లో అది కనపడట్లేదు. కానీ నువ్వు ఒక్కసారి మోకరించి గంట సేపు ప్రార్థించావా, నీ చుట్టూ కమ్ముకున్న చీకటి మేఘాలన్నీ తొలగిపోతాయి, అపవిత్రాత్మ శక్తులన్నీ కాల్చి బూడిదవుతాయి, ఆ అపవిత్రాత్మ కార్యాలన్నీ కూడా తెగిపోతాయి. అందుకే ప్రార్థనకు అంత శక్తి ఉంటది. అందుకే నీ నోటి మాటకు అంత శక్తిని పెట్టాడు దేవుడు. అలాంటి నోటి మాటతో మనం ఎప్పుడు కూడా ఎవరిని కర్స్ చేయొద్దు, ఎవరిని విమర్శించద్దు, ఎవరిని దూషించద్దు. అలాంటి నోటి మాటతో మనం ఎప్పుడు కూడా జీవాన్నే ప్రవచించుకోవాలి. ఎప్పుడైనా మంచినే, పాజిటివ్నే ప్రవచించుకోవాలి. ఒకవేళ నీ పిల్లలు చదవకపోయినా తల మీద చేపెట్టి, యేసు నామంలో నా పిల్లలు గొప్ప జనంగా అవునుగా కానీ ప్రవచిస్తున్నాను అని ప్రవచించండి. ఒకవేళ నీ పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే యేసు నామంలో వాళ్ళకు ఆరోగ్యము బాగుండును గాక అని ప్రవచిస్తున్నాను అని ప్రవచించండి. నీ నోటితో ప్రవచించండి. వాళ్ళ మాట వినకపోయినా కూడా వాళ్ళు గొప్ప జనముగా అవును గాక అని ప్రవచిస్తున్నాను అని ప్రవచించండి. నీ ప్రవచనం చొప్పున దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడైతే ఎముకలైతే అన్ని దగ్గరయ్యాయి, అతుక్కున్నాయి. ఆ ఎముకల మీద నరాలు వచ్చాయి, ఆ నరాల మీద మాంసం వచ్చింది, ఆ మాంసం మీద చర్మం వచ్చింది, ఇప్పుడు అన్ని వచ్చాయి, సమకూర్చాయి. కానీ రావాల్సింది ఏంటిది? జీవాత్మ లేదు, అంటే నడిచే ప్రాణం లేదు. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీదికి ఊపిరి వీడుపుము. చూసారండి. సో అలా ప్రవచించినప్పుడు దేవుడు జీవాత్మ నలుదిక్కుల నుండి, అందుకే నేను చాలా సందర్భాల్లో మీకు ప్రేయర్ చేశాను, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 పక్కల నుంచి మాకు ఎక్కడైతే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఉందో, నలుదిక్కుల నుంచి దయచే ప్రభు అని మీకు చాలా సందర్భాల్లో ప్రేయర్ చేశాను. మీరు అవన్నీ మర్చిపోద్దు. నేను ఏదైతే ఆత్మ ప్రేరేపణతో ప్రేయర్ చేస్తానో అవన్నీ కూడా మీరు మర్చిపోకుండా మీ ప్రేయర్ లైఫ్ లో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. అవునండి, మన బ్లెస్సింగ్ ఎప్పుడు ఏ పక్క నుంచి వస్తుందో తెలియదండి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 పక్కల నుంచి దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఏ పక్క నుంచి దేవుడు ద్వారాలు ఓపెన్ చేస్తాడో తెలియదు. అందుకే వేరెవర్ మై ఫైనాన్సెస్ లొకేటెడ్, వేరెవర్ మై ప్రాస్పరిటీ లొకేటెడ్, వేరెవర్ మై బ్లెస్సింగ్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద ఎర్త్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఇప్పుడే ద్వారాలు ఓపెన్ అవును కాక అని ప్రార్థించండి. ఎటు దిక్కు నుంచి దేవుడు ఏ కార్యం చేస్తాడో తెలియదు. అందుకే ఇక్కడ ప్రవచిస్తున్నాడు, సెలవిచ్చిన జీవాత్మను ప్రవచిస్తున్నాడు. అందుకే నువ్వు జీవాత్మ ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి? నా నార్మల్ రిపోర్టు ఎక్కడున్నా వచ్చును గాక,
నా యొక్క ప్రమోషన్ ఎక్కడున్నా కూడా వచ్చును కాక, నా జాబ్ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ ఎక్కడున్నా వచ్చును కాక, నా ప్రాస్పరిటీ ఎక్కడున్నా వచ్చును కాక. అందుకే పలకాలి. ప్రాస్పరిటీ కావాలా, ఉద్యోగం కావాలా, వరుడు కావాలా, వధువు కావాలా, నార్మల్ రిపోర్ట్ కావాలా, స్పెసిఫై చేయమంటున్నాడు. సో ఇంతకుముందు దేవుడు ఏం చేశాడు? స్పెసిఫై చేయమన్నాడా? సో స్పెసిఫిక్ గా చెప్పాలండి. ఎప్పుడైనా కూడా నువ్వు ప్రవచించేటప్పుడు స్పెసిఫిక్ గా ప్రవచించాలి. ఫస్ట్ ఏమని చెప్పాడు? నువ్వు ఇలా ప్రవచించమన్నాడు. ఏమని ప్రవచించమన్నాడు? ఎముకలు అతుక్కోవాలన్నాడు. ఎముకలు అతుక్కున్నాయి. సో స్పెసిఫిక్ చేశాడా లేదా? రెండోది ఏం చెప్పాడు? నరాలు రావాలని చెప్పాడు. నరాలు వచ్చాయి. సో అలా స్పెసిఫిక్ గా చెప్పాడా లేదా? నరాలు వచ్చిన తర్వాత మాంసం కప్పబడాలన్నాడు. సో మాంసం కప్పబడిందా లేదా? ఫ్లెష్ వచ్చింది. ఫ్లెష్ తర్వాత స్కిన్ రావాలన్నాడు. సో స్కిన్ వచ్చిందా లేదా? సో ఇప్పుడు దాని తర్వాత జీవాత్మను పంపించమంటున్నాడు. సో అలా స్పెసిఫిక్ చేయండి. నీకు ఏ విషయంలో ఇబ్బందిగా ఉందో, ఏ విషయంలో సమస్యగా ఉందో, ఏ విషయంలో ప్రాబ్లం గా ఉందో ఆ విషయం గురించి నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. సో ఎక్కడ నీ బ్లెస్సింగ్స్ ఆగిపోయాయో అది నలుదిక్కుల నుండి రావాలని ప్రార్థించండి. సో ఇవన్నీ లెర్నింగ్స్ అండి. ఇవన్నీ టీచింగ్స్ లో ఉన్న మర్మాలు. ఈ మర్మాలన్నిటిని బట్టి మనం ప్రార్థించాలి ఇలా, అయ్యా ఎండిన ఎముకలకే జీవం పోసిన దేవుడు నా జీవితంలో కూడా జీవం చేయనైనా. ఆ ఎండిన ఎముకలకు జీవాన్ని పోయగలిగే అసాధ్యమైన శక్తిని కూడా సాధ్యముగా మార్చావు తండ్రి. అలాగే నా జీవితంలో కూడా ఎండిపోయిన సమస్యలు, ఎండిపోయిన సిచ్యువేషన్స్, కోల్పోయిన డబ్బు, కోల్పోయిన ధనాన్ని రీస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించండి. రీస్టోరేషన్, దీన్ని రీస్టోరేషన్ అంటారు. సో పోయిన జీవాన్ని దేవుడు మళ్ళీ తిప్పిస్తున్నాడు. ఎండిన ఎముకలకు మళ్ళీ జీవాన్ని పోస్తున్నాడు. సో నరాలు, అన్ని కాలిపోయిన నరాలన్నిటికి కూడా మళ్ళీ జీవాన్ని పోస్తున్నాడు. దిస్ ఈస్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. సో అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ రీస్టోర్ చేస్తాడు. పోయిన వాటిని కూడా ఆయన తిరిగి తీసుకొచ్చిస్తాడు. సో దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు, చూసారా, చనిపోయిన వీళ్ళు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. సో వాళ్ళ మీద ఊపిరి విడుము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. చూసారండి, జీవాత్మ వాళ్ళ లోపలికి వచ్చిందట. ఎలా? ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించినట్టుగా జీవాత్మ వచ్చింది. సో ఇప్పుడు అర్థమవుతుందండి. ఈ రోజు నుంచి సీరియస్ గా కూర్చోండి. అయ్యా నా జాబు, ఉద్యోగము యేసు నామంలో వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నాకు అనారోగ్య సమస్యలు పోవును గాక అని ప్రవచిస్తున్నాను. నువ్వు ప్రవచించుకో, దేవుడు కార్యం చేస్తుంటా అంటాడు. ప్రవచించు, ప్రొఫెసీ చేసుకో. యేసు నామంలో నా శరీరంలో వెలుగు వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా శరీరంలో జీవం వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా కుటుంబంలో ధనము, ఐశ్వర్యము వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నాకు, నా కుటుంబ సభ్యులకు సంతోషము, ఆనందము వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా భర్త, నా పిల్లలు మారును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నాకున్న ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ ఎక్కడున్నా, 4 దిక్కులలో ఎక్కడున్నా కూడా వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామంలో నా ప్రాస్పారిటీ, నా బ్లెస్సింగ్స్, నా ఫైనాన్సెస్ ఈ భూలోకంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 దగ్గర ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. చూసారండి, అలా ప్రవచించుకో. ఆయన ఎట్లా కార్యం చేస్తాడో ఆయన ఇష్టం. ఇక్కడ ఎస్కేల్ ఏమన్నాడు? దేవుడు నువ్వు ప్రవచించు, నేను కార్యం చేస్తానన్నాడు. అది ఎలా కార్యం చేస్తానో నీకు అనవసరం, నువ్వైతే ప్రవచించుకో అన్నాడు. సో అందుకే నువ్వు కూడా ప్రవచించుకో. దేవుడు ఎప్పుడు ఏ ద్వారం ఓపెన్ చేస్తాడో తెలియదు, ఎవరి ద్వారా ఓపెన్ చేస్తాడో తెలియదు, ఎలా ఓపెన్ చేస్తాడో తెలియదు. సో అందుకే ప్రొఫెసీ యువర్ లైఫ్, పాజిటివ్ గా ప్రొఫెసీ చేసుకోండి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో మన నోటి నుంచి ఎలాగైతే ప్రార్థన రిలీజ్ అవుతుందో, మన నోటి నుంచి ఎలాగ ప్రవచనం రిలీజ్ అవుతుందో అలాగే దయచేస్తాడు. ఇప్పుడు మీరే చూసారు, నేను చాలా సందర్భాల్లో మీ అందరికి ఎలాగైతే ప్రార్థించానో అలాగే జరిగాయా లేవా? సో అలా ప్రవచించుకున్నప్పుడు దేవుడు అలాగే కార్యం చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను ప్రవచింపగా, ఏమని ప్రవచించాడు? జీవాత్మ వారిలోనికి వచ్చాను అన్నప్పుడు వారిలోపి సజీవులై లేచి లెక్కింప శక్యం గాని మహాసైన్యమై నిలిచారట. చూసారా అండి, అవన్నీ లెక్కింప శక్యం గాని, అంటే కొన్ని లక్షల మంది ఇక వాళ్ళు. సో ఎండిన ఎముకలకు జీవం పోసి మహాసైన్యంగా మార్చాడట దేవుడు. లెక్కింప శక్యము కానీ, ఇక లెక్కించలేరు. వాళ్ళందరూ కూడా సజీవం వచ్చేసింది. సో గాడ్ ఆఫ్ అవర్ రీస్టోరర్. సో అలా చేస్తాడండి దేవుడు. ఇప్పుడు చూసారా, ఇది అసాధ్యము కదా, మనుషులకైతే సాధ్యమా అండి ఆ ఎండిన ఎముకలకు జీవం పోవడం? కానీ దేవుడికి ఇది కూడా సాధ్యమే. ఇక ఇంతకు మించి ఎక్స్ట్రీమ్ అద్భుతం ఇంకేమైనా ఉందా అండి? సో ఇంకేమైనా ఎక్స్ట్రీమ్ అద్భుతం ఉందా? ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం
చాలా వందలో వేలో ఎన్నో సంవత్సరాల క్రితం ఎండిన ఎముకల లోయలలో దేవుడు ఎలాగైతే మనుషులు చనిపోయి ఎండిపోయారో మళ్ళీ వాటన్నిటికీ జీవం పోసిన దేవుడు ఎప్పుడో కోల్పోయిన నీ ధనాన్ని, ఎప్పుడో నీ కోల్పోయిన నీ ఆత్మీయతను, ఎప్పుడో నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని, ఆయువుని కూడా దేవుడు ఎందుకు పోస్తాడు. నీకు మనందరికి కూడా జీవాన్ని పోస్తాడు, మనందరికి కూడా వెలుగునిస్తాడు, మనందరినీ కూడా చీకట్ల నుంచి లాగి వేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రవచించుకో, ప్రొఫెసీ చేసుకో, నీకు టైం దొరికినప్పుడల్లా ప్రవచించుకో. అది చాలా ఎఫెక్టివ్ గా పనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఈయన ప్రవచనం ఒక్క సెకండే ఉందా లేదా? యేసు నామంలో, యెహోవా నామంలో ఈ ఎముకలకు జీవము వచ్చును గాక అని ఒక్క మాట అన్నాడు అంతే. ఆ ఒక్క మాటతోటే జీవం వచ్చింది. యెహోవా నామంలో ఎముకలకు జీవము వచ్చును గాక, ఎముకలు అతుకును గాక అనగానే అతుక్కున్నాయి, నరాలు వచ్చును గాక అని వచ్చాయి. ఏమైనా గంటలు కూర్చొని ప్రార్థించాడా? ఒకటే మాట ప్రవచించాడు. ఆ ప్రవచనాలు చాలా ఎఫెక్ట్ గా నిలబడతాయి. మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎలాగైతే ప్రవచించుకుంటారో మీ లైఫ్ మీద అలాగే మారిపోతుంటది. ఇప్పుడు ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చాను, ఒకటే మాట అన్నాడు. జీవాత్మ ఈ ఎముకలోకి వచ్చును గాక అనగానే వచ్చాయి, మాంసము వచ్చును గాక అనగానే వచ్చాయి, అలాగే నరాలు వచ్చును గాక అని ఒకటే మాటతో తన మొత్తాన్ని అద్భుతం చేశాడు దేవుడు. చూసారండి, ఒక్క మాటలో అద్భుతం ఉంది. అందుకే నీ నోటి మాటలోనే నీ జీవితంలో అద్భుతం ఉంది. సో ఎప్పుడు కూడా నిన్ను నువ్వు కర్స్ చేసుకోక, నిన్ను నువ్వు విమర్శించుకోక, నిన్ను నువ్వు దూషించుకోక, నువ్వు దేవుడు చెప్పినట్టుగా నువ్వు ప్రవచించుకోవడం మొదలు పెట్టు. సో నీకు ఎక్కడైతే అనారోగ్య సమస్య ఉందో అక్కడ యేసు నామంలో ప్రవచిస్తున్నాను, ఇప్పుడే నా అనారోగ్య సమస్యలన్నీ విడుదల పొందుకొను గాక. ఆమేన్. చాలు, ఈ ఒక్క మాటతోటి దేవుడు కార్యం చేసేస్తాడు. అది ఎలా రావాలంటే ప్రవచనము పర్ఫెక్ట్ గా రావాలి, కాన్ఫిడెంట్ గా రావాలి, ఫెయిత్ తోటి రావాలి. సో అలా ప్రవచించుకున్నప్పుడు అనేక అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఒకవేళ మీకు నెక్ పెయిన్ ఉందనుకో, చేపెట్టుకొని యేసు నామంలో నా నెక్ పెయిన్ తగ్గిపోను గాక అని ప్రవచిస్తున్నాను అని ప్రవచించండి. సో దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ ప్రవచనాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయండి. మీరు నడుచున్నప్పుడు, లేకపోతే వాకింగ్ చేస్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు ప్రవచించుకోండి. యేసు నామంలో నా శరీరంలోకి వెలుగు వచ్చును గాక, జీవము వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను అని ఇట్లా ప్రొఫెసీ చేస్తాడు. సో చూడండి ఎంత గొప్ప అద్భుతము, ఇంతకు మించిన అద్భుతం ఉందా? సరే, చనిపోయి గంట తర్వాత అయిందంటే ఏమో అనుకోవచ్చు, లేదా చనిపోయి వన్ డే 2 డే తర్వాత అంటే ఏమో అనుకోవచ్చు. కానీ చనిపోయి ఎండిన ఎముకలై అవి కుళ్ళిపట్టి ఆ చర్మం పోయి, ఆ నరాలు పోయి, ఆ ఫ్లెష్ అంతా పోయి చాలా సంవత్సరాలై అలాంటి ఉన్న ఎముకల లోయను దేవుడు మహాసైన్యంగా మార్చి వాళ్ళతో యుద్ధం చేపించాడు, నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతుందని అనుకుంటున్నారు. సో చూసారా, ఇది మనందరికీ సాదృశ్యమే. ఇక మనం కూడా అనుకోవచ్చు, ఇక నా జీవితం ఇంతే, నా జీవనం ఇంతే, ఇక నా పరిస్థితులు ఇంతే, నా స్థితి ఇంతే, నా గతి ఇంతే, ఇక నా యొక్క కాలాలు ఇంతే, నా యొక్క సమయాలు ఇంతే, నా యొక్క ఫైనాన్సెస్ ఇంతే, నా జీవితం ఇంతే అని నువ్వు కూడా అనుకుంటున్నావేమో. ఇక నేను నాశనం అయిపోయాను, ఇక నా జీవితం ఇలాగే మోడుబారిపోయి ఉంటదేమో, ఇక నా జీవితంలో ఇక ఆనందం ఉండదేమో, సుఖం ఉండదేమో, సంతోషం ఉండదేమో అని నువ్వు కూడా అనుకుంటున్నావేమో. సో వాటన్నిటికీ ఇగో సాదృశ్యంగా చెప్తున్నాడు దేవుడు. ఈ ఇజ్రాయెల్ అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం పోయితమే అని అనుకొనుచున్నారు. సో వాళ్ళు అలా అనుకుంటున్నాడ. సో అలాంటి వాటికి కూడా దేవుడు ఏం చేశాడు? జీవాన్ని పోసాడు. అందుకే గాడికి ఇప్పుడు చెప్పండి, అసాధ్యం అంటూ ఏదైనా ఉందా? లేదు. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఉంటాయి. ఇక నువ్వు ఒకప్పుడు నీ దగ్గర ధనం ఉండే, ఇప్పుడు లేదు, ప్రేయర్ చేసుకో. ఒకప్పుడు నీ దగ్గర మంచి పేరు ఉండే, ఇప్పుడు లేదు, ప్రేయర్ చేసుకో. ఇప్పుడు ఒకప్పుడు నీ దగ్గర మనశ్శాంతి ఉండే, ఆరోగ్యం ఉండే, లేదు, ఇప్పుడు లేదు, ప్రేయర్ చేసుకో, ప్రవచించుకో. అన్ని కూడా కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన ఆశీర్వాదాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు మన దేవుడు. సో అందుకే నువ్వు కూడా అనుకుంటున్నానేమో, ఇక నా జీవితాంతం ఇదే అప్పులతోటే ఉంటానేమో, నా జీవితాంతం ఇలాగే పిల్లల సమస్యతో, భర్త సమస్యతో, ఈ లేమితనంలోనే బ్రతుకుతానేమో అని నువ్వు కూడా అనుకుంటున్నావేమో. లేదు, నువ్వు నీ నోటితో ప్రవచించుకో, నీ నోటితో ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయి. అప్పుడు దేవుడు నీ ప్రవచనాన్ని నెరవేరుస్తాడు, నీకు ఆశీర్వాదాలను రిలీజ్ చేస్తాడు. సో అందుకే గాడ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్ ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్, విత్ ఎనీబడి. ఎవరి ద్వారానైనా, ఎవరి వల్లనైనా, ఎవరి కోసమైనా,
ఏ సమయంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ క్షణంలోనైనా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అప్పుడు హెచ్కేల్ ఏమన్నాడు? ఏమో ప్రభువా నాకేం తెలుసు, నరపుత్రుడా వీటికి జీవం వస్తుందని దేవుడు క్వశ్చన్ వేసినప్పుడు, ఏమో ప్రభువా నాకేం తెలుసు, నువ్వేమైనా చేయగలుగుతావు అని అన్నప్పుడు దేవుడు ఇగో చూసి ఇంత గొప్పగా ఆశీర్వాదాన్ని పెట్టాడు. అందుకే అందుకే నీకు నువ్వు ఇక ఫిక్స్ కాకు. నేను చెప్తున్నా కదా, ఫిక్స్ కాకు, నీ మైండ్ లో ఫిక్స్ కాకు ఇది ఇంతే అని. దేవుడికి సాధ్యము. నీ జీవితంలో ఏ శ్రమలు, ఏ పోరాటాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసే శక్తి దేవుడికి ఉంది. నీ జీవితంలో ఎలాంటి బాధలు, చింతలు, విచారణలు ఉన్నాయో వాటిని తీసేసే శక్తి దానికి ఉంది. నువ్వు ప్రవచించుకో చాలు. పాజిటివ్ గా ప్రవచించుకో. ఒకసారి ప్రవచించు, 10 సార్లు ప్రవచించు, 50 సార్లు ప్రవచించు, 100 సార్లు ప్రవచించు. నువ్వు ప్రవచించుకున్న కొద్దీ నీ పరిస్థితులు మారుతూనే ఉంటాయి, మారుతూనే ఉంటాయి, మారుతూనే ఉంటాయి, మారుతూనే ఉంటాయి. సో నువ్వు ప్రవచించినంత వరకు అవి అలాగే ఉంటాయి. అంత పవర్ ఉందండి మీ నోటి నాలుకలో, అంత పవర్ ఉంది. అందుకే నేను చెప్తాను, ఈ నోటి నాలుకను చాలా జాగ్రత్తగా వాడాలి అంటాను. ఈ నోటి నాలుకతోటి మనము కర్స్ చేయద్దు. ఎందుకంటే ఒకరిని తిట్టి, ఒకరిని శపించి కర్స్ చేస్తే మళ్ళీ అదే నోటి మాటతో నువ్వు ప్రవచిస్తే ఆ ప్రవచనము నెరవేరదు. సో అందుకే చాలా పవర్ అండి మన నోటి నాలుకలో. అనేక అద్భుతాలు చేయొచ్చు నోటి నాలుకతోటి, అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేయొచ్చు. మన శరీరాన్ని సృష్టించి దేవుడు మన బ్రెయిన్ కి కాదు, మన హార్ట్ కి, మన థాట్ కాదు, మన నోటి నాలుకకి అంత పవర్ ఇచ్చాడు. సో ఇద్దరి విడిపోయిన మనుషులను కూడా మన నోటి నాలుకతోటి కలపొచ్చండి. కలిసి ఉన్న ఇద్దరి మనుషులను కూడా నోటి నాలుకతోటి విడదీయచ్చండి. సో రెండు రాజ్యాలను నోటి నాలుకతోటి కలపొచ్చు, రెండు కుటుంబాలను కలపొచ్చు. అంత శక్తిని మన నాలుకకు ఉంది. సో బుల్లెట్ కంటే అతి పవర్ఫుల్ మన నోటి నాలిక. అంత శక్తిని పెట్టాడు. అందుకే జీవము మరణము నీ నాలుకే వచనము కాబట్టి నువ్వు జీవాన్నే ప్రవచించుకో, పాజిటివ్ నే ప్రవచించుకో. సో నువ్వు ప్రాస్పారిటీనే ప్రవచించుకో, గుడ్ హెల్త్ నే ప్రవచించుకో, వెలుగుని ప్రవచించుకో, సక్సెస్ ని ప్రవచించుకో, విక్టరీని ప్రవచించుకో, నీ యొక్క జీవితంలో సంతోషాన్ని ప్రవచించుకో, ఆయువుని ప్రవచించుకో, ఆరోగ్యాన్ని ప్రవచించుకో, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పేరు, ఘనతను ప్రవచించుకో. దేవుడు అలాగే నీ ప్రవచన వాక్యం చొప్పున చేస్తాడు. ఇప్పుడు చేశాడా లేదా? నరపుత్రుడా ఒక్కసారి ప్రవచనమించు, ఒక్కసారి ప్రవచించు. సో మళ్ళొకసారి ఇట్లా జీవాత్మ రావాలని ప్రవచించు, మళ్ళొకసారి నరాలు రావాలని ప్రవచించు, మరొకసారి ఎముకలు రావాలని ప్రవచించు, మరొకసారి ఎముకలు అతుక్కోవాలని ప్రవచించు, మరొకసారి సైన్యం కావాలని ప్రవచించు. అన్నప్పుడు దేవుడు ఆ ఎండిపోయిన ఎముకలను లోయల నుంచి లేపి మహాసైన్యంగా మార్చిన దేవుడు ఇప్పుడు మన జీవితంలో ఎందుకు చేయడు? అప్పుడు ఆ దేవుడికి ఆ అవసరం ఉంది. ఇప్పుడు నీకు నీ జీవితంలో ఏ అవసరం ఉందో నీ నీడుని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో ఇలాంటి అద్భుతాలు అందరి జీవితాల్లో చాలా ఉన్నాయి. సో అందుకే ఫెయిత్ లోకి ఎదగాలి, మనందరం కూడా విశ్వాసంలో ఎదగాలి. ఆ మైండ్ లో ఆ డౌట్ అనేది తీసివేయాలి. సో నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు ఈ యొక్క ఆశీర్వాదం రావట్లేదు అంటే అది దేవుడికి అసాధ్యం అని అనుకోకు. సో అది నీకు నీడుందా లేదా దేవుడికి తెలుసు. లేకపోతే నీకేదన్నా నేర్పిస్తున్నాడా అని తెలుసుకో, లేకపోతే పరీక్ష పెడుతున్నాడా అని తెలుసుకో. కానీ ఇది దేవుడికైతే అసాధ్యం అని అనుకోకు. ఎందుకంటే ఇంత ఎండిన ఎముకలకే జీవం పోసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో జీవాన్ని పోయలేడా? నీ జీవితంలో, నా జీవితంలో మళ్ళీ ఎండిన ఎముకలకు తిరిగి పునర్ప్రారంభం చేసిన దేవుడు ఆగిపోయిన మన జీవితాన్ని, మోడుబారిపోయిన మన జీవితాన్ని, కష్టాల్లో, కన్నీల్లో, బాధలో, అవమానాల్లో ఉన్న మన జీవితాన్ని గొప్పగా మార్చలేడా? గొప్పగా మార్చగలుగుతాడు. ఆయనకి ఏదైనా సాధ్యం అండి, ఏదైనా సాధ్యము. మనుషులు ఇక ముగించిందన్న దగ్గర దేవుడు మళ్ళీ మొదలు పెడతాడు. మనం ఇక ద్వారాలన్నీ మూసుకుపోయిన దగ్గర దేవుడు కొత్త ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో దేవుడు ఏ క్షణంలో అయినా చేస్తాడు. గుర్తు పెట్టుకోండి, గాడ్ మిరాకిల్స్ ఎలా ఉంటాయంటే ఒక దొంగ వచ్చినట్టుగా ఉంటది. ఇప్పుడు దొంగ చెప్పి వస్తాడా అంటే ఎప్పుడైనా మన ఇంటికి, మీ ఇంటికి దొంగ వస్తున్నాను అని ఫోన్ చేసి వస్తాడా అండి? ఏ దొంగ అలా రాడు. సడన్ గా వస్తాడు, హఠాత్తుగా వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు, చెప్పకుండా వస్తాడు. అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదాలు కూడా చెప్పకుండా, హఠాత్తుగా, అకస్మాత్తుగా, సడన్ గా వస్తాయి దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా. అందుకే దేవుడు ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా, ఎలాగైనా, ఎవరి ద్వారానైనా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందుకే నువ్వు జీవాన్ని చేసుకో. చాలా మందిలో ఐఎమ్ సీయింగ్ మెనీ హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు ఈ గ్రూప్ లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తల మీద చేసుకొని ప్రవచించుకోండి, నా శరీరంలోకి వెలుగు వచ్చును కాక, నా శరీరంలోకి ప్రాస్పరిటీ వచ్చును కాక, నా శరీరంలోకి గుడ్ హెల్త్ వచ్చును కాక అని ప్రవచించుకోండి, ప్రవచించుకోండి, ప్రవచించుకోండి. మెల్లిమెల్లిగా నీ ప్రవచనం నెరవేరుతుంది. సో చాలా మందిలో అప్పుల బాధలు ఉన్నాయి. యేసు నామంలో ఇప్పుడే నా అప్పుల బాధ వెళ్ళిపోను కాక అని ప్రవచిస్తున్నాను.
అని ఇలా ప్రవచించండి. అలా ప్రవచిస్తూనే ఉండండి. రోజుకు ఒక 100 సార్లు 1000 సార్లు ప్రవచిస్తూనే ఉండండి. అప్పుడు మెల్లిమెల్లిగా నీకు అప్పనే బాధ పోయి ఆ ప్రాస్పరిటీలోకి వెళ్తావు. అందుకే నీ నోటి మాటను శక్తి పెట్టాడు దేవుడు. ఆ శక్తిని ఆపుతుంటా అంటాడు అపవాది. ఇప్పుడు మనం గంట సేపు ముచ్చట్లు పెట్టాలంటే చాలా ఈజీ. 2 గంటలు ముచ్చట్లు పెట్టాలంటే చాలా ఈజీ. సో అపవాది ఏమి అడ్డంకులు చెప్పాడు. అదే నువ్వు ఒక 10 నిమిషాలు ప్రేయర్ లో కూర్చున్నావంటే అపవాదికి గడగడ వణుకుతా అంటాడు. నిన్ను ఎలాగైనా ఆటంకపరచాలి, నీ నోరుని ఎలాగైనా మోపించాలి, నిన్ను ఆరాధించనివాడు, స్తుతించనీయడు, నీ నోటికి తాళం వేస్తా. అదే నువ్వు గంటలు గంటలు ఫోన్ లో ముచ్చట పెట్టు, అసలు ఏమి అభ్యంతరపరచడు, మనకు కూడా సమయం ఏర్పడదు. అదే నువ్వు ప్రార్థనలో ఒక 10 నిమిషాలు కూర్చో, 10 నిమిషాల్లో 20 సార్లు ఫోన్ చూసుకుంటాం మనం. ఎప్పుడు టైం అయింది, ఎంత టైం అయింది, ఎంత టైం అయింది అని. సో చూసారా, నువ్వు ప్రవచిస్తే కార్యాలు జరుగుతాయి. అందుకే నువ్వు ప్రవచించకుండా అపవాదిని నోటికి తాళం వేస్తాడు. నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. అందుకే నువ్వు ప్రార్థించకుండా ఉండాలని అపవాది నిన్ను ఆటంకపరుస్తాడు. సో నువ్వు ప్రార్థించిన, ప్రవచించిన, నువ్వు మొరపెట్టిన కార్యాలు, విపరీతమైన కార్యాలు జరుగుతాయి. అందుకే అపవాది నిన్ను ఆటంకపరుస్తాడు. అందుకే వీటిని జయించాలి. అందుకే ప్రేయర్లెస్ లైఫ్ ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. ప్రేయర్లెస్ లైఫ్ ని ఎప్పుడు కూడా మనము తగ్గించొద్దు. అందుకే కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. అంటే ఇక మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, అవమానాలను కూడా తీసివేస్తాడు. సమాధులలో నుండి, సమాధులకు సాదృశ్యము ఇక జీవం లేదని, సమాధులకు సాదృశ్యము ఇక లేవలేదని, సో మిమ్మును బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూసారా, సమాధులలో ఉన్న ఆ జనాలను కూడా దేవుడు లేపి యుద్ధానికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఉన్నాడు. సో మన జీవితంలో కూడా అలాంటి డెడ్ సిచ్యువేషన్స్, అంటే ఇక ఈ బీపీగా లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందే, షుగర్ లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందే, నా బాధలు ఇలా లైఫ్ లాంగ్ ఉండాల్సిందే అని నువ్వు ఇంకా అనుకుంటున్నావేమో, వాటి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. ప్రవచనం ఎత్తమంటున్నాడు మళ్ళీ. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము. చూసారా, ప్రొఫెసీలో పవర్ ఉంటది. సో నువ్వు కూడా ఇట్లా ప్రవచించు. మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఈ వాక్యం మళ్ళీ చెప్పే అవకాశం వస్తుందో రాదో తెలియదు. మళ్ళీ ఈ కాలంలో ఈ రోజు చెప్తున్నాడు. నిన్న దేని గురించి చెప్పాడు? విశ్వాసం గురించి చెప్పాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి సాధ్యము. ఇవన్నీ కూడా రాసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి మీ డే టు డే యాక్టివిటీస్ లో. ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభుయగు యెహోవా సెలవిచ్చినదేనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. అంటే మీరున్న కష్టాల నుంచి, కన్నీళ్ల నుంచి, బాధల నుంచి, అవమానాల నుంచి నేను పైకి లేపడతాను. ఆ ఊట బావిల నుంచి పైకి లేపుతాను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి, సమాధికి సాదృశ్యము మరణము, సమాధికి సాదృశ్యము ఇక జీవం ఉండదు, ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా కోల్పోయినప్పుడు అలాంటి సిచ్యువేషన్ల నుంచి కూడా నీకు బయటికి రప్పిస్తాను. నీ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇక అన్ని కోల్పోయాయి, ఇక ద్వారాలన్నీ మూసుకుపోయాయి, ఇక నీకు ఎటు లేదు, ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావు, ఎటు చూసినా చీకటే అనుకున్నావా, అందులో నుంచి కూడా దేవుడు బయటికి రప్పిస్తాడు. ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదాను. అంటే మంచి ప్రాస్పారిటీ ఉన్న దేశంలోకి, ప్రాస్పారిటీ ఉన్న ప్రదేశంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఇట్ విల్ బి హ్యాపెన్ విత్ యువర్ టంగ్ ఓన్లీ. నీ నోటి మాటలతోటి ఇవన్నీ సాధ్యమవుతాయి. సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి. సో గాడ్ వర్డ్ అయితే మన అందరికి వచ్చింది. ఇప్పుడు ఇలా మనం ప్రవచించుకొని మన జీవితాలను మార్చుకోవాలా, లేకపోతే ఇది ఇలాగే కంటిన్యూ చేసుకోవాలా అనేది మన ఇష్టము, అదంతే. అందుకే ఏ విషయంలో నువ్వు తక్కువగా ఉన్నావో ఆ విషయంలో ప్రవచించుకో. ఏ విషయంలో నువ్వు కోల్పోయావో ఆ విషయంలో స్పెసిఫిక్ చేయమంటున్నాడు దేవుడు. సో చూసారా, ఇప్పుడు ఎస్కేల్ స్పెసిఫిక్ చేస్తున్నాడు లేదా? మళ్ళీ ప్రవచనం ఎత్తు, ఈ సమాధులన్నీ తెరవబడును గాక అని ప్రవచనం ఎత్తు, స్పెసిఫై చేయమంటున్నాడు. సమాధులలో మిమ్మును బయటికి రప్పించమని స్పెసిఫిక్ చేయమంటున్నాడు. అందుకే నీ సమస్య ఏదైనా స్పెసిఫిక్ గా చెప్పాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఒకవేళ మీరు కారు కొనుక్కుంటారా, కారు స్పెసిఫిక్ చెప్పాలి, ఏ కంపెనీ బ్రాండ్. ఎందుకంటే చిన్న ఆల్టో కారే, ఆడి కంపెనీ కారే. సో నువ్వు ఏ స్పెసిఫిక్ చెప్పాలి. సో నీకు జాబ్ కావాలా, ఏ జాబ్ కావాలి, ఏ పొజిషన్ కావాలి, ఎంత శాలరీ కావాలి, ఎలాంటి కంపెనీలో కావాలి, స్పెసిఫిక్ చేయాలి. లేకపోతే నీకు ఉద్యోగం రావాలి, ఎన్ని మార్కులు రావాలి, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు రావాలి, స్పెసిఫిక్ చేయి. ఇప్పుడు నీకు ఇల్లు కావాలి, ఇప్పుడు గుడిసె కూడా ఇల్లే, పెంకుటిల్లు కూడా ఇల్లే, లేకపోతే మేడ అయినా ఇల్లే, అపార్ట్మెంట్ అయినా ఇల్లే, విల్లా అయినా ఇల్లే, లేకపోతే మ్యాన్షన్ హౌస్ అయినా ఇల్లే. ఏ ఇల్లు కావాలి నీకు? బండి కావాలని అడుగుతున్నావు. ఎడ్ల బండి కూడా బండే మరి. స్కూటర్, లూనా కూడా బండి, వెహికలే. సో నీకే 2 వీలర్. సో స్పెసిఫిక్ చేయాలి. దేవుడికి ఎప్పుడైనా కూడా స్పెసిఫిక్ గా చెప్పాలి, కన్ఫ్యూజన్ లో చెప్పొద్దు. సో నీకు జాబ్ రావాలంటే ఎలాంటి కంపెనీలో రావాలి, ఎంత శాలరీలో రావాలి, నీ టైటిల్ ఏముండాలి, పొజిషన్ ఏముండాలి,
అని స్పెసిఫిక్ చేయండి. నేను ఎప్పుడైనా ప్రార్థించిన స్పెసిఫిక్, లార్డ్ దిస్ ఈస్ మై ప్రేయర్, సో ఐ నీడ్ దిస్ మచ్ ఆఫ్ శాలరీ, ఐ వాంట్ దిస్ పొజిషన్, ఐ వాంట్ దిస్ కంపెనీ, ఇలాంటి కంపెనీస్లలో నాకు రావాలి అని స్పెసిఫిక్ చేసినప్పుడు దేవుడు అలాగే దయచేశాడు. సో అందుకే స్పెసిఫిక్ చేయండి. ఇక నాకు ఆపరేషన్ కావద్దు లైఫ్ లో, ఇక మెడిసిన్స్ వాడొద్దు లైఫ్ లో, స్పెసిఫిక్ చేయండి. అలా స్పెసిఫిక్ గా మాట్లాడినప్పుడు దేవుడు చేస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా స్పెసిఫిక్ గా పలకమంటున్నాడా లేదా? ఫస్ట్ నరాలను పలకమన్నాడు, తర్వాత చర్మాన్ని పలకమన్నాడు, తర్వాత మాంసాన్ని పలకమన్నాడు, తర్వాత జీవాత్మను పలకమన్నాడు. సో అలాగే నువ్వు కూడా స్పెసిఫిక్ గా పలకండి ఏదున్నా కూడా. ఇప్పుడు నీ పిల్లలు చదువుకోవాలంటే ఏం చదువుకోవాలి, ఏ క్లాస్ లో చదువుకోవాలి, లేకపోతే ఎన్ని మార్కులు రావాలి, ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలా, సెకండ్ క్లాస్ మార్కులు రావాలా, సో ఆశీర్వదించబడాలంటే ఎలా ఆశీర్వదించబడాలి, లేకపోతే పిల్లలకు పెళ్లి కావాలంటే ఎలాంటి భార్య. ఇప్పుడు భార్య వచ్చేటప్పుడు నువ్వు ప్రార్థించుకోవాలి, నాకు గుణవంతురాలు, ధనవంతురాలు, ఐశ్వర్యవంతురాలు, నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, పవిత్రాలు, ఇలా ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అలాంటి లక్షణాలతో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. అబ్బాయి కూడా నీకు అలాంటి లక్షణాలతో కావాలి, స్పెసిఫిక్ చేయాలి. నీ శాలరీ ఎంత ఉండాలో స్పెసిఫిక్ చేయాలి. సో నీకు ఎలాంటి గృహం ఉండాలి, మంచి 4 BHK ఉండాలా, 5 BHK ఉండాలా, లేకపోతే ఆ ఇంట్లో ఎలా ఉండాలి. సో ఐ విల్ స్పెసిఫై ఎవ్రీథింగ్, ఐ నీడ్ ఎ స్పెసిఫికేషన్. అలా స్పెసిఫై చేయండి, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ ఏది ఓవర్ నైట్ లో ఉండదు. సో ఈ హెచ్కేలు అదృష్టవంతుడు, ఒక మాట పలకగానే వచ్చేసాయి జీవము. మేబీ మనము పలకగానే ఈ క్షణమే మనకు జీవం రావచ్చు, ఈ క్షణమే మనకు అద్భుతము జరగవచ్చు, ఈ క్షణమే మనకు కార్యం జరగవచ్చు. సో ఇంతకు మించిగా బైబిల్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ అద్భుతాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇది చేసిన దేవుడు ఇక ఏదైనా చేయగలుగుతాడు. అందుకే ఈ వాక్యం ఎందుకు తీశానంటే, అసాధ్యం అంటూ ఏది లేదు కదా మన దేవుడికి సమస్తము సాధ్యమే కదా అని. నీ జీవితంలో కూడా ఇలాంటి మోరుబారిన సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా ప్రార్థించుకో, విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో, ఆకలితో, దాహముతో ప్రార్థించుకో. దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ రిస్టోరర్. పోయిన వాటిని తిరిగి తీసుకొచ్చి ఇవ్వడంలో ఎక్స్పర్ట్ మన దేవుడు. పోయిన వాటిని తిరిగి తీసుకొచ్చి ఇవ్వడంలో ఆయన మించిన దేవుడు ఇంకా ఎవరు లేరు. మనం అందరం పోయింది అనుకుంటాం. ఆ పోయిన వాటిని కూడా 100 రేట్లుగా తీసుకొచ్చి ఇచ్చాడా లేదా? పోయిన ఎముకలలో జీవాన్ని, పోయిన ఎముకలలో చర్మాన్ని, ఆ నరాలను మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడా లేదా? మళ్ళీ ఆ సమాధుల నుంచి పైకి లేపాడా లేదా? నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులనున్న మిమ్మును బయటికి రప్పించగా. చూసారా అండి, మనల్ని పరిస్థితుల నుంచి, ఆ డార్క్నెస్ నుంచి, చీకటి మేఘాల నుంచి బయటికి తీసుకొస్తాడు. అందుకే ఇక ఇదే అని అనుకోకు, డిసైడ్ కాకు నీ జీవితం ఇదే అని. పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండు, పాజిటివ్ గా మాట్లాడుకో, పాజిటివ్ గా థింక్ చేసుకో, పాజిటివ్ గా ఆలోచించుకో, పాజిటివ్ గా ప్రవచించుకో. దేవుడు చేయగలుగుతాడు. అది ఎలా చేస్తాడు అనేది ఆయన చిత్తం. ఇప్పుడు హెచ్కేలు ప్రవచించాడు అంతే, కానీ దేవుడు ఇది చేస్తాడా చేయడా అని ఆలోచించలేదు. ఎలాగైతే ప్రవచించాడో అలాగే చేశాడు దేవుడు. నువ్వు కూడా అలాగే ప్రవచించుకో, దేవుడు నీకు కూడా అలాగే చేస్తాడు. మిమ్మల్ని బయటికి రప్పించగా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. సో చూసారా అండి, దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా అని కూడా దేవుడు తీసుకెళ్తాడు, కార్యాలు చేస్తాడు అని కూడా. నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు కూడా కొన్ని శ్రమల గుండా, కొన్ని పోరాటాల గుండా, కొన్ని ఇరుకుల గుండా తీసుకెళ్లి ఇలాంటి అద్భుతాలు చేసి, సో నా జీవితంలో దేవుడు ఇలాంటి అద్భుతాలు కూడా చేస్తాడా అని నీకు కూడా చెప్పిస్తాడు. మిమ్మల్ని నివసింపజేశాను, యెహోవాగా నేను మాట ఇచ్చిన దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు, ఇదే యెహోవా వాక్కు. చూసారా అండి, ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. సో దేవుడు ఒకరికి చేసింది అందరికి చేస్తాడు, అందరికి చేసింది అనేక మందికి చేస్తాడు, అనేక మందికి చేసింది ఎవరికైనా చేస్తాడు. సో నీ జీవితంలో నీ నీడుని బట్టి తీస్తాడు. ఇప్పుడు మనం ఇప్పుడు పోయి ఎండిన ఎముకలకు జీవం పోయమంటే పోస్తాడు, కానీ ఇప్పుడు అవసరం ఏంటి? ఇప్పుడు నీకు ఆ ఎముకలకు జీవం పోస్తే అవసరం ఏంటి? సో అర్థమవుతుందా? ఇప్పుడు నీకున్న అవసరం ఏంటిది? నీ బ్రతుకు గడవాలి. నీకున్న అవసరం ఏంటిది? నార్మల్ రిపోర్ట్ రావాలి. నీకున్న అవసరం ఏంటిది? నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగాలి. నీకున్న అవసరం ఏంటిది? అప్పుల బాధలు పోవాలి. నీకున్న అవసరం ఏంటిది? నార్మల్ రిపోర్ట్ రావాలి. నీకున్న అవసరము ధనము, ఐశ్వర్యముతో ఆశీర్వదించబడాలి. నీకున్న అవసరము గవర్నమెంట్ జాబు, లేకపోతే ప్రైవేట్ జాబు. సో ప్రవచించుకో, దేవుడు కార్యాలు చేస్తాడు. సో ఇదే యెహోవా వాక్కు, నెరవేర్తునని. సో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. సో దేవుడు మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. సో అలా దేవుడు కూడా మనల్ని, హెచ్కేల్ని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎముకల లోయలకు తీసుకొచ్చాడు. మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు అలాంటి సిచ్యువేషన్ లోకి మనల్ని తీసుకెళ్లి అక్కడ అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య,
ఇదిగో తండ్రి, ఎండిన ఎముకలకై జీవం పేసిన మహాదేవుడవు నాయన, మహా గొప్ప రక్షకుడవు నాయన యేసయ్య. ఇన్ని గొప్ప అద్భుతాలు చేశావు, నాకు అసాధ్యం అంటూ ఏదీ లేదని చెప్పావు. అవును నాయన. అయ్యా, ఎండిన ఎముకలకు జీవాన్ని పోసిన దేవుడవు. నరాలను, ఎముకలను, కండరాలను, మాంసంని ఇచ్చి, ఆత్మను ఇచ్చి, ఆ ఎముకలను మహాసైన్యముగా మార్చిన దేవుడవు తండ్రి. అయ్యా, ఏదైనా చేయగలుగుతారు నాయన. అయ్యా ప్రభు, ఆ సమాధులలో ఉన్న వాళ్ళను కూడా మీరు బయటికి రప్పించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు. అలాగే మా జీవితము మోడి పారిపోయిన జీవితాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో చితికిపోయిన మా జీవితాలన్నిటిని కూడా పైకి లేచి మాకు నూతన శక్తిని, నూతన బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యూ సెడ్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ రీస్టోరర్. పోయిన కాలాన్ని, పోయిన సమయాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.